హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో మీకు ఒక మంచి ప్లేస్ చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే, మీరు ఇంతకు ముందు చాలా సినిమాస్లో టీవీలో చూసుంటారు. కేరళలో చాలా ఫేమస్ అండి ఈ లేక్. పింక్ వాటర్ లిల్లీ లేక్ అన్నమాట. ఇది కేరళలోని మలారికల్ అనే ఊర్లో ఈ వాటర్ లిల్లీ పాండ్ అనేది ఉందండి. ఇది కొచ్చిన్ నుండి అయితే 65 km దూరం, కొటాయం నుంచి అయితే 9 km దూరంలో ఉంటది. కొటాయం మనకి రైల్వే స్టేషన్ కూడా ఉంటది. ఎవరైనా ట్రైన్ కి వచ్చినట్లయితే కొటాయం స్టేషన్ లో దిగితే దగ్గరండి. ఈ లేక్ దగ్గర మనకి ఇలా బోట్స్ అయితే ఉంటాయండి. పర్ పర్సన్ కి 1 hour తిప్పడానికి 200 తీసుకుంటారు. 1 hour అంటే 1 hour 1.5 hour అలా అవుతుంది, పర్లేదు. అదే మనం సింగిల్ గా తీసుకోవాలన్నా, ఫ్యామిలీతో అయినా ఒక బోట్ మొత్తం తీసుకోవాలంటే 1000 రూపీ ఛార్జ్ చేస్తారండి. ఒక ఫ్యామిలీ వెళ్ళొచ్చు. మేమైతే 2 ఫ్యామిలీస్ కలిసి ఒకే బోటును తీసుకున్నాం. ఈ బోట్ లో ప్రయాణించడానికి ఎటువంటి లైఫ్ జాకెట్లు అవసరం ఉండదండి, ఎందుకంటే ఎక్కువ లోతేం ఉండదు. చాలా మంది కేరళ విజిట్ చేయడానికి వచ్చినప్పుడు మొత్తం చూస్తారు కానీ ఈ లేక్ వైపు రారండి, ఎందుకంటే వాళ్ళకి లేక్ కోసం ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలియదు. కానీ ఈ లేక్ చూడటానికి చాలా బాగుంటుంది. అయితే ప్రతి సంవత్సరంలో కూడా ఆగస్టు నుంచి అక్టోబర్ మిడ్ వరకు మాత్రమే ఈ ఫ్లవర్స్ ఉంటాయండి, మిగతా టైంలో ఉండవు కదా. సో ఎవరైనా ఈ టైంలో విజిట్కి వచ్చినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూడవచ్చు. ఇంకో విషయం కూడా గుర్తుంచుకోవాలండి, విజిట్కి వచ్చినప్పుడు ఎర్లీ మార్నింగే రావాలి, ఎందుకంటే 6 నుంచి 10 వరకు మాత్రమే ఫ్లవర్స్ విచ్చుకుంటాయి. 10 అయ్యాక మెల్లమెల్లగా ఫ్లవర్స్ అనేది క్లోజ్ అయిపోతాయి కదా. తర్వాత వచ్చినా తీసుకెళ్తారు బోటింగ్ కి, కాకపోతే ఫ్లవర్స్ అంతా ఓపెన్ గా ఉండవు, మనకు అంత కలర్ఫుల్ గా ఏం కనిపించదు. సో ఎర్లీ మార్నింగ్స్ వస్తే మనకి వ్యూ చాలా బాగుంటది, మంచిగా చూడొచ్చు. ఫ్లవర్స్ కూడా చక్కగా కనిపిస్తాయి. మనకు ఫొటోస్ అన్ని తీసుకోవడానికి కూడా మంచి ఫోటో పాయింట్ కి తీసుకెళ్లి మనకు కావాల్సినంతసేపు బోట్ ని స్టాప్ లో ఉంచుతారండి. మామూలుగా మనకి ఒక్క పింక్ కమలం చూస్తేనే మన మనసుకి ఏదో తెలియని ఆనందం కదా, అలాంటిది ఆ లేక్ లో చుట్టూ ఎటువైపు చూసినా ఇవే ఉంటాయండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా బాగుంటది. మీలో ఎంతమంది ఈ లేక్ని చూసారో కామెంట్ చేయండి. మీలో ఎవరైనా ఒకవేళ కేరళ ట్రిప్ గానీ వస్తే ఆగస్ట్ నుంచి అక్టోబర్ మధ్యలో రావడానికి ట్రై చేయండి. ఆ టైంలో అయితే మీరు దీన్ని కూడా కవర్ చేయొచ్చు. ఇక్కడ మనకి బయటే రోడ్డు పైన ఈ ఫ్లవర్స్ అనేవి అమ్ముతారండి. నేను పట్టుకున్నా కదా, ఆ ఫ్లవర్స్ 50 రూపీస్ అనమాట. అది కాకుండా మనకి లేక్ లోకి వెళ్ళినప్పుడు మనకు కావాల్సిన ఫ్లవర్స్ మనం తీసుకోవచ్చు. అన్ని ఎక్కువ ఎవరు తీయరు, 1-2 సరదాకి ఇష్టంగా తీస్తారు. కానీ ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే అన్ని ఫ్లవర్స్ తీసుకోవచ్చండి. ఇలా లేక్ మధ్య మధ్యలో బోట్లు అనేవి ఆపేసి పిక్స్ తీసుకొని వీడియోస్ తీసుకొని బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ కమలాలు కేవలం అందంగా కనిపించే పూలే కాదండి, ఇక్కడ స్థానిక ప్రజల సంస్కృతికి అలానే పర్యావరణానికి ప్రాముఖ్యత కూడా ప్రతిబింబిస్తాయి. ఎందుకంటే ఈ కమలాలు ఆ ప్రాంతంలోని పర్యావరణ సమతుల్యంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ పింక్ కమలం కేవలం ఒక పువ్వే కాదండి, ప్రకృతిలోని జీవచక్రంలో ఒక ప్రధాన భాగం అండి. ఇవేంటంటే నీటిలో ఆక్సిజన్ స్థాయిలను పెంచి నీటిలో ఉండే జీవరాశులకు అంటే చేపలు, దోమ లార్వాలకు సహజమైన జీవావరణాన్ని కల్పిస్తాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న రైతులకు ఇవి జీవనోపాధిని కల్పిస్తున్నాయండి. ఈ పింక్ కమలాలని పూజల్లో అలానే అలంకరణకి, మార్కెట్లో అమ్మడానికి కూడా వీళ్ళు ఉపయోగిస్తున్నారు. ఇంకెక్కడ ఎక్కువగా మూవీ షూట్లు, ఫోటో షూట్లు, ప్రీ వెడ్డింగ్ షూట్లు కూడా జరుగుతూ ఉంటాయి. వాటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది ఈ ప్రదేశం. నేను కూడా కొన్ని ఫ్లవర్స్ తీసానండి. ఇలాంటి ప్రకృతి అందాలని మనం చూసి ఆనందించడానికి మాత్రమే కాకుండా వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మనందరిపైన ఉందండి, ఎందుకంటే ఇవి పర్యావరణానికి ఎంతో మేలు చేస్తాయి. అలానే ఇప్పుడు ఇంట్లో కూడా చాలా మంది హోమ్ గార్డెనింగ్ గాని బాల్కనీల్లో మంచిగా గార్డెన్ ని మేక్ ఓవర్ చేసుకుంటున్నారు కదా. ఈ పింక్ కమలాలు కూడా చాలా మంది చిన్న పాండ్ ని క్రియేట్ చేస్తున్నారు. అలా పెంచుకోవడానికి వీలుగా ఇక్కడైతే ఈ మొదలనైతే అమ్ముతున్నారండి, వేర్లని. వీటిని కొనుక్కెళ్ళి మనం మన టబ్స్ లో గానీ లేదా మన పాండ్ లో గానీ ఈ పింక్ కమలాలను పెంచుకోవచ్చు. ఇంతేనండి ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చిందా లేదా అనేది కామెంట్ చేయండి. మీరు ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియోని లైక్ చేసి ప్రతి వీడియోని ఫాలో అవుతూ ఉండండి. మీరు కొత్తగా మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరెన్నో మంచి మంచి వీడియోస్ వస్తాయి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.